ఇప్పుడు మనం 2024 సంవత్సరం జనవరి నెల 14వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 6వ రాశి కన్యారాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉంది చూద్దామండి మన జానకిరామ్ని. అలాగే మాత్రం ఈ పండుగ వేళ విశేషం ఎలా ఉంది, కనుమ, సంక్రాంతి, భోగి పండుగ వారి జ్యోతిష బలం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. కన్యారాశి వారి జాతకం చూడు 2024 సంవత్సరం జనవరి నెల 14వ తేదీ నుంచి 31 వరకు భూత భవిష్యత్తు వర్ధమానం, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, అనుకున్న కార్యం, చేసే పనిది, నమ్మిన పనిది, కళ్యాణంది, సంతానంది, సంసారంది, కుటుంబ బలంది, రాజయోగంది, యుగయోగంది, కళాయోగంది, పదయోగంది చూడు. మహాగణపతి వచ్చిండండి వారి జాతకంలో చూడాలంటే కన్యారాశి వారి జాతకంలో షిరిడి సాయిబాబా వచ్చిండు. కన్యారాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం రాజయోగం చాలా వరకు ఉన్నదండి, కానీ మాత్రం వారికి అవమాన యోగం తక్కువ ఉన్నదండి. రాజయోగం అంటే 7 రాజయోగం ఉన్నది, 3 మాత్రం అవమాన యోగం ఉంది. ఆదాయం ఖర్చు చూడాలంటే మాత్రం 8 ఆదాయం ఉంది, ఖర్చు మాత్రం వారికి మాత్రం 5 రూపాయలు ఉంది, 3 రూపాయలు లాభం ఉంటుంది. 9 గ్రహాల్లో వారికి మాత్రం 7 గ్రహాలు అద్భుతంగా ఉన్నాయండి. ఒక చంద్రగ్రహం, సూర్యగ్రహం తప్ప అన్ని గ్రహాలు బాగుంది. కుజగ్రహం మాత్రం శుభయోగం కలిసి వస్తుంది, బుధగ్రహం మాత్రం లాభయోగం కలిసి వస్తుంది, గురుగ్రహం వ్యాపార విషయంలో కలిసి వస్తుంది, శుక్రగ్రహం సంసార విషయంలో కలిసి వస్తుంది, శనిగ్రహం చేసే వృత్తి వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే వీరి జాతకంలో చూడాలంటే రాహుగ్రహం మాత్రం దైవయోగం కలిసి వస్తుందండి, తీర్థయాత్ర ఫలప్రాప్తి అవుతుంది, మంత్రసిద్ధి అవుతుంది. కానీ కేతుగ్రహం చూడాలంటే మాత్రం వారి జాతకానికి మోక్షకారకులు, కానీ వీరికి మాత్రం 7 గ్రహాలు చాలా వరకు అనుకూలం ఉన్నది కాబట్టి ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ 6వ స్థానంలో శని ఉంది కాబట్టి అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఈ సంక్రాంతి వేళ విశేషంలో మాత్రం చాలా వరకు శుభయోగాలు ఉంటాయి. కోడి పంద్యాలు వేసినా లేకుంటే సరదా పంద్యాలు వేసినా మరి ఏం చేసినా వారికి చాలా వరకు మంచి యోగ బలాలు కలిసి వస్తాయండి. అలాగే కొన్ని వివాదాలు, చిక్కులు, చికాకులు కూడా వచ్చే అవకాశాలు వస్తాయండి. వారికి పోలీస్ స్టేషన్ కిరికిరిలు వస్తాయి, వచ్చినా కానీ నష్టపోయే అవకాశం లేదు వారికి. వారు దొంగల్లో పోయినా, దొరలో పోయినా, తక్కువలో పోయినా, ఎక్కువలో పోయినా, డిపార్ట్మెంట్లో పోయినా, రాజకీయ రంగంలో పోయినా, ఈ అష్టదిక్కుల్లో ఎక్కడ పోయినా మాత్రం వారు గెలిచే అవకాశం ఉంటుంది. కన్యారాశి వారి జాతకంలో చూడాలంటే హస్త నక్షత్రంలో పుట్టింది మాత్రం విఘ్నేశ్వరుడు. హస్త నక్షత్రం జాతకులకు మాత్రం అద్భుతంగా ఉంటుంది వారి పేరు మీద. కానీ మాత్రం హస్త నక్షత్రం జాతకులు వారు మట్టి పట్టుకున్న మాణిక్యమయ్యే అవకాశం ఉంది, కానీ అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉన్నది. కానీ మాత్రం ఇప్పుడు వీరి జాతక బలానికి చూడాలంటే హస్త నక్షత్రానికి అధిపతి మాత్రం చంద్రుడు, చంద్రమహారదశ జాతకం వారిది. మరి చాలా వరకు శుభయోగం కలిసి వస్తుంది. అలాగే మాత్రం లక్కీ నెంబర్ 2 వస్తుంది, వారి జాతకానికి 6 వస్తుంది, చాలా వరకు శుభయోగం అండి. అలాగే మాత్రం ఉత్తర నక్షత్రం వారికి చూడాలంటే మాత్రం కూడా శుభయోగం ఉన్నదండి. వారికి ఉత్తర నక్షత్రం వారికి మాత్రం సూర్యమహారదశ జాతకం అండి వారిది, కానీ లక్కీ నెంబర్ 1 వస్తుంది. అలాగే మాత్రం ఈ రాష్ట్రాధిపతి మాత్రం బుధుడు కాబట్టి వ్యాపారస్తులకు మాత్రం తిరుగు ఉండదు. వారు కనీసం ఖాళీ మామూలుగా పనికిరాని వస్తువులతో వ్యాపారం చేసినా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వడ్డీ వ్యాపారం కలిసి వస్తుంది, లోహ వ్యాపారం కలిసి వస్తుంది, ఉప్పు వ్యాపారం కలిసి వస్తుంది, బొగ్గు వ్యాపారం కలిసి వస్తుంది. అలాగే మాత్రం వారి జాతకంలో చూడాలంటే లిక్కర్ వ్యాపారం కలిసి వస్తుంది. అలాగే చూడాలంటే మాత్రం మెడికల్ రంగం సంబంధించిన వ్యాపారం కలిసి వస్తుంది, వైద్య రంగం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం జనరల్ స్టోర్ వ్యాపారం కలిసి వస్తుంది. స్త్రీలకు ఫ్యాషన్ రంగంలో కలిసి వస్తుంది. అలాగే స్త్రీలకు మాత్రం వస్త్ర వ్యాపారం కలిసి వస్తుంది, కాస్ట్యూమ్స్ వ్యాపారం కూడా కలిసి వస్తుంది. కళాకారులకు తిరుగు ఉండదు. వారి జాతక బలానికి నమ్మిన పని జయమయ్యే అవకాశం ఉంది. జెండాపై కపిరాజు అన్నట్టు ఆంజనేయ స్వామి సహకారం చేస్తాడు. వారు ఖచ్చితంగా విఘ్నేశ్వరుని ఆరాధన చేయాలండి, శుభయోగం ఉంటుంది. అందరు దేవుళ్లకు మాత్రం వినాయకుడు అండి. విఘ్నేశ్వరుడు ఆరాధన చేస్తే తిరుగు ఉండదు వారి జాతక బలానికి. కానీ మాత్రం గృహ నిర్మాణం చేయాలనుకునే వారికి, కట్టాలనుకునే వారికి, కొనాలనుకునే వారికి, తీసుకోవాలనుకునే వారికి శీఘ్రంగా తప్పకుండా జరిగే అవకాశం ఉంటుందండి. ఆల్రెడీ గృహం కట్టి ఉన్న వాళ్ళైతే, వాస్తు దోషం ఉన్న వాళ్ళైతే మాత్రం రిపేర్ చేయించుకోవడం మంచిది. అలా వేరు కాలేని వాళ్ళు మాత్రం విఘ్నేశ్వరుని విగ్రహం మాత్రం వాస్తు దోషం ఉన్న సైడు పెట్టడం మంచిదండి. లేదా ఇంటి ముందర మాత్రం ఇంటిపోటు, వీధిపోటు ఉన్నవారు ఉండే సైడు పెట్టడం చాలా వరకు శ్రేయస్కరం అండి. అలా వేరు కాలేని వారు మాత్రం తెల్ల జిల్లేడు చెట్టు వేర్లతో సహా తీసి మాత్రం అది కరెక్ట్ మాత్రం శుభ్రం చేసి వాటితో మాత్రం తెల్ల జిల్లేడు వేర్లతో
విఘ్నేశ్వరుని విగ్రహం చెక్కించి మాత్రం ఇంటి ముందర స్థాపిస్తే వారి మీద ఉన్న వాస్తు దోషాలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. అన్నదమ్ముల సహకారం ఉంటుంది, భార్యాభర్తల మంచి ఉంటుంది, అన్నీ మంచిగా ఉన్నా కానీ అల్లు నోట్ల శని అన్నట్టు మాత్రం నరదిష్టి అధికం ఉంటుంది. చిక్కులు చికాకులు చాలా ఉంటాయి. వీరు రుణం ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ తగ్గించాలండి. ఇక వ్యాపార విషయంలో చూడాలంటే మాత్రం ప్రాణం మీదకి వస్తే ఇవ్వక తప్పదు, కానీ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. జమానత కావద్దు, జమానత అంటే మధ్యవర్తి కావద్దు. ఇంకోటి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం పాడి పరిశ్రమ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. పాడి పరిశ్రమ రంగం అంటే ఆవులు ఉంటాయి, మేకలు ఉంటాయి, బర్రెలు ఉంటాయి, గొర్రెలు ఉంటాయి, కోళ్ళు ఉంటాయి, బాతులు ఉంటాయి, వాటిలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక వ్యవసాయ విషయంలో చూడాలంటే మాత్రం 2 రకాల పంట కలిసి వచ్చే అవకాశం ఉంది. ఒక రకం పంట కలిసి రాదండి. ఇక మత్స్య కార్మికులకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. రాజకీయ రంగం వారికి మాత్రం తిరిగి ఉండదు. వారి జాతక బలంలా కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉంటుంది వారి పేరు మీద. చాలా కాలం నుంచి మాత్రం మరుగున పడ్డవారు, పేరు ప్రఖ్యాతులు లేనివారు కూడా పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుందండి. వివాహ విషయంలో చూడాలంటే మాత్రం సత్కళ్యాణ ప్రాప్తి ఖచ్చితంగా మాత్రం వారికి మంచి శోభయోగం కలిగే అవకాశం ఉన్నదండి. అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంది. పెద్దల ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈ కన్యరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఎక్కువగా మాత్రం ఎవరిని గుడ్డిగా నమ్మవద్దండి. ఈ కన్యరాశి వారు కూడా మాత్రం సామాన్యంగా గుడ్డిగా ఎవరిని నమ్మరు, కానీ మాత్రం టైం బాగలేకుంటే మాత్రం శివుడంతటి వాడే భస్మాసురుడికి వరం ఇచ్చిండు. మనం మానవులు ఎంత అండి, కాబట్టి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ వివాహమైన వారికి, భార్యాభర్తలు సంసారంలో చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు ఉన్నవారికి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే సంతానం లేని వారికి సత్సంతాన ప్రాప్తిస్తూ కలిసి వస్తుందండి. గొడ్డొచ్చిన వేళ, బిడ్డ వచ్చిన వేళ విశేష యోగం అంటారు. ఆ సంతానం నుంచి వారి ఇల్లు మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ధనయోగం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులు మాత్రం ఖచ్చితంగా శుభవార్తలు వింటారండి. కానీ గవర్నమెంట్ ఉద్యోగులు కోరే వాళ్ళకి మాత్రం 100కి మాత్రం ఖచ్చితంగా 40% కలిసి వస్తుందండి. అది మాత్రం కేంద్రపరం కావచ్చు, రాష్ట్రపరంగా కావచ్చు, ఖచ్చితంగా కలిసి వస్తుంది. అలాగే దేశ సంచారం, వేరే దేశం, వేరే రాష్ట్రం, వేరే ప్రాంతం తిరగాలనుకునే వారు తప్పకుండా తిరుగుతారు. ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే అంశబలం మంచిగా ఉన్నది, అన్నీ బాగున్నాయి, కానీ మాత్రం మహాగణపతి హోమం చేపించడం చాలా మంచిది. రాజకీయ నాయకులు కావచ్చు, గృహస్థులు కావచ్చు, క్రీడాకారులు కావచ్చు, కళాకారులు కావచ్చు, అలాగే మాత్రం మామూలుగా ఉద్యోగం చేసేవారు కావచ్చు, ఎవరైనా సరే చేస్తూ చాలా మంచిదండి. ముఖ్యంగా వీరి జాతకంలో అన్నదమ్ములతో చాలా జాగ్రత్తగా ఉండాలి. విరోధాలు, చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం దశ భారీ ఉంటుంది. వీరి జాతకానికి గ్రహాలను చూడాలంటే మాత్రం ఇందాక చెప్పినట్టు 7 గ్రహాలు అద్భుతంగా ఉన్నాయి. వీరికి 2 గ్రహాలు మంచిగా లేవండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ నవగ్రహ ఆరాధన చేయటం కూడా చాలా మంచిది. వీరు ఎవరిని పూజ చేసినా చేయకపోయినా మహాగణపతి పూజ చేయటం. 2వది మాత్రం వీరి జాతకానికి నవగ్రహాలని పూజ చేయటం. 3వది కులదేవతని పూజ చేయటం. 4వది అన్నదానం చేయటం. 5వది వీరి జాతకానికి చూడాలంటే మాత్రం సద్బ్రాహ్మణుని సత్కరించడం. 7వది పెద్దవారిని ఆదరణ చేయటం. 8వది బాలలు, అనాథలు, దివ్యాంగులు వారికి సహకారం, దివ్యాంగులు వారికి సహకారం చేయటం చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. వివాహ విషయంలో ఇష్టప్రకారం వివాహం చేసుకోవాలనుకునే యువతి యువకులు కావచ్చు, విద్య విషయంలో పైకి వస్తానా రానా అనుకునే యువతి యువకులు కావచ్చు, ఉద్యోగం కలిసి వస్తారా రాదా అని యువతి యువకులు కావచ్చు, అలాగే మాత్రం గవర్నమెంట్ లోన్ కావచ్చు, పింఛన్ కావచ్చు, ఇల్లు కావచ్చు, స్థలం కావచ్చు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి అయితే కావని వారికి తప్పకుండా వారికి శుభవార్తలు వినే అవకాశం ఉందండి. ఆటంకాలు పోవడానికి మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేయాలి, లేదా మీరు కోరుకున్న దేవతకి ఆరాధన చేయాలి. మీకు శుభం జరిగే అవకాశం ఉన్నదండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.